కాలనీ వాళ్ళమందరం కలిసి వనభోజనానికి వెళ్ళిన ఒక హ్యాపీ వీకెండ్ అది. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళందరూ వంటల్లో, ముచ్చట్లో బిజీగా ఉన్నారు. అలా ఆడుకుంటున్న పిల్లలకి అటువైపు నుంచి దూరంగా ఏదో చిన్న శబ్దం వచ్చింది. ఏంటా అని తొంగి చూస్తే అక్కడ ఒక కుక్క పిల్ల మెడకి టైట్‌గా బెల్ట్ కట్టి తుప్పలల్లో ఉంది. దాన్నక్కడ వదిలేసారా? లేదా అదే అక్కడికి వచ్చేసిందా అన్నది ఎవ్వరికీ తెలీదు. ఏదేమైతేనే నోరులేని చిన్న పిల్ల ఆకలితో ఉన్నట్టుంది. దాన్ని ఇటువైపు తీసుకొచ్చి మంచిగా ఫుడ్ పెట్టి ఫ్రీగా వదిలేస్తే ఆడుకుంటది కదా అన్న ఇంటెన్షన్‌తో దాని బెల్ట్ అక్కడ పాడేసి దాన్ని మాత్రం ఇటువైపుకి తీసుకురావడానికి ట్రై చేశాం. చాలాసేపు సతాయించింది. ఎవరిని నమ్మే సిచ్యువేషన్‌లో అది లేదు. అయినా వదలలేదు. దాన్ని ఇటు తీసుకొచ్చి ఒక పిల్లర్‌పై కూర్చోపెట్టి అందరం చాలా ప్యాంపర్ చేశాం. అప్పుడు గానీ అది మాకు అలవాటు కాలేదు. వీళ్ళ వల్ల నాకే హాని లేదు అని నెమ్మదిగా అది మమ్మల్ని నమ్మింది. ఇదే మన అమ్ము. మీలో చాలా మంది నాకు అమ్ము మీకెక్కడ దొరికింది? ఏంటి డీటెయిల్స్? దాని రియల్ స్టోరీ ఏంటి పెట్టండి అని అడిగారు. అమ్ము నాట్ జస్ట్ ఎ డాగ్. ఇక నుండి అమ్ము లైఫ్ స్టోరీ మొత్తం ఈ సిరీస్‌లో వస్తుంది. మీరందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి.